బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఆదివారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఫ్లోరా షైని, దమ్ము శ్రీజ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అలాగే 6గురు కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్తో హౌస్లోకి అడుగుపెట్టారు. అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దువ్వాడ మాధురి, సీరియల్ నటీనటులు నిఖిల్ నాయర్, ఆయేషా జీనత్, గౌరవ్ గుప్తా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. పాత కంటెస్టెంట్స్, కొత్త ఇంటి సభ్యులతో బిగ్ బాస్ కలకలలాడుతోంది. పేరుకు తగ్గట్టుగానే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కొంచెం వైల్డ్గానే ప్రవర్తిస్తున్నారు. పాత కంటెస్టెంట్లను టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతున్నారు. ఇక కొత్త కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ హౌస్ నిజంగానే రణరంగంగా మారింది. నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. కాగా ఈ వారం నామినేషన్స్కు సంబంధించి వైల్డ్ కార్డ్స్ను మినహాయించాడు బిగ్ బాస్. అయితే నామినేషన్ చేసే అధికారం ఎవరికి ఇవ్వాలి, నామినేట్ చేసిన వాళ్ళ నుంచి ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే పవర్స్ మాత్రం వైల్డ్ కార్డ్స్కే అప్పగించారు. ఇందుకోసం బాల్ ఆఫ్ ఫైర్ అంటూ ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ టాస్క్లో భాగంగా ఎవరు బాల్ని పట్టుకుంటే వారు తమకి నచ్చిన హౌస్మేట్కి నామినేట్ చేసే అవకాశం ఇవ్వచ్చు. అప్పుడు ఆ ఇంటి సభ్యుడు 2 వ్యక్తుల్ని నామినేట్ చేయాలి. కానీ ఇందులో నుంచి ఒకరిని తప్పించి ఒకరిని మాత్రమే నామినేషన్స్లో ఉంచే అధికారం ఆ బాల్ అందించిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ చేతిలో ఉంటుంది. ఈ క్రమంలో బాల్ ఆఫ్ ఫైర్ ప్రక్రియ ముగిసేసరికి మొత్తం 6గురు కంటెస్టెంట్స్ నామినేషన్స్లో నిలిచారు. సుమన్ శెట్టి, భరణి, తనూజ, డిమాన్, దివ్య నిఖిత నామినేషన్స్లో నిలిచారు. అయితే కెప్టెన్ కళ్యాణ్కు బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు. పాత హౌస్మేట్స్ నుంచి నామినేషన్స్లో లేని ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని ఆదేశించాడు. దీంతో కళ్యాణ్ రాము రాథోడ్ను డైరెక్ట్గా నామినేట్ చేశాడు. అలా ఈ వారం నామినేషన్స్లో మొత్తం 6గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం కంటెస్టెంట్స్లలో సుమన్ శెట్టి, దివ్య నిఖిత కాస్త డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే భరణి, తనూజ, రాము, డిమాన్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాస్కులు కూడా బాగా ఆడతారు. ముఖ్యంగా గేమ్స్ బాగా ఆడుతున్నప్పటికీ దివ్య ఓటింగ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది.